మనకు రేపు శనివారము ఏకాదశి ఉందండి. ఈ కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశి. ఈ సందర్భంగా మనకు ప్రతి సంవత్సరము నెలకు 2 ఏకాదశులు వస్తాయి. మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అయితే ఎప్పుడైనా మనకు అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. అయితే అసలు ఈ ఏకాదశి వ్రతాన్ని చేయదలుచుకున్న వాళ్ళు అసలు ఏ విధంగా చేయాలి? ఉపవాసం ఉండాలి అంటూ ఉంటారు, జాగారం అంటూ ఉంటారు. అయితే దానికి సంబంధించి మనము ఆ ఉపవాసము అనేది, అసలు ఏకాదశి వ్రతం అనేది ఏ విధంగా చెయ్యాలి అనేది వ్రత విధానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్దే. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఏకాదశి వ్రత విధానాన్ని తెలుసుకుందాము. అయితే పూర్వము ఒకసారి మహర్షులందరూ కూడా ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కదా, అందుకని ఆ ప్రహ్లాదుడిని అడిగారట, ఈ ఏకాదశి వ్రతం ఏ విధంగా చేయాలి అంటే. అప్పుడు ఆ ప్రహ్లాదుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. అయితే మనకు 3 రోజులు ఉంటుంది, దశమి, ఏకాదశి, ద్వాదశి. 3 రోజులు మనము నియమంగా ఉండాలి అని చెప్తూ ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. దశమి రాత్రి పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి, భోగ వస్తువులకు దూరంగా ఉండాలి. ఏకాదశి పొద్దున అంటే తెల్లవారి ఏకాదశి రోజు ఉదయమే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాధికాలు మోహించుకొని గుడికి వెళ్ళి గీతా పారాయణం చేయాలి లేదా వినాలి. ఆ గుడిలో భగవంతుడి ముందు ఈరోజు నేను దొంగలు, పాషండులు, దురాచారులు అయిన మనుషులతోని మాట్లాడను, ఎవరి మనసును కష్టపెట్టను, ఆవు మరియు బ్రాహ్మణులకు ఫలాలను వసగి సంతోషపరుస్తాను, రాత్రి అందు జాగారం చేసి కీర్తన చేస్తాను, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశి మంత్రాన్ని లేదా గురువు గారు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తాను, రామ, కృష్ణ, నారాయణ మొదలైన విష్ణు సహస్రనామాన్ని స్మరిస్తాను. ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఓ త్రిలోకాధిపతి, నా గౌరవం నీ చేతిలో ఉంది కాబట్టి నేను ఈ విధంగా చేయదలుచుకున్నాను, నువ్వే దాన్ని నిలబెట్టాలి, పూర్తి చేసే నా సంకల్పాన్ని పూర్తి చేసే శక్తిని నాకు ప్రసాదించు అని నమస్కరించుకోవాలి. ఇట్లా నమస్కరించుకున్న తర్వాత ఆ రోజు మౌనము పాటించాలి, జపం చేసుకోవాలి, శాస్త్ర పఠనం చేయాలి, కీర్తనం చేయాలి, రాత్రి జాగారం చేయాలి. ఏకాదశి వ్రతంలో మనకు ఈ విధంగా పాటించినప్పుడు అనేక లాభాలు కలుగుతాయి అని ఆ లాభాలు ఏంటో చెప్తున్నారు. ఏకాదశి నాడు అక్రమ సంపాదనతో చేసిన పానీయాలు అంటే మనకు బయట దొరికే ప్యాకెట్లలో దొరికే వాటిని తీసుకోకూడదు. తర్వాత ఆమ్లాలు కలిగిన పానీయాలు ఉంటాయి, ఆ పానీయాలను తాగకూడదు. డబ్బాలలో అన్నిట్లో ప్యాక్డ్ చేసినాయి వాటిని, ఐస్ క్రీము అట్లాంటివి తినకూడదు, కేకులు అట్లాంటివి. ఇంట్లో తయారు చేసిన ఫల రసాలను తాగాలి లేదా కొంచెం పాలు కానీ నీరు కానీ తాగాలి. అట్లా తాగినప్పుడు మనకు విశేషమైన ఫలితము కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది. మరి ఏకాదశి వ్రతము ఆచరిస్తూ 3 రోజులు ఉండాలి. దశమి రోజు సాయంత్రం కూడా మనము భోజనం చేయకూడదు, మరియు ఏకాదశి రోజు కూడా చేయకూడదు. ద్వాదశి రోజు కూడా ఉదయము ద్వాదశి పారణ చేయాలి, రాత్రికి మళ్ళీ ఉపవాసము ఉండాలి నియమంగా.
మరి ఈరోజు కొన్ని గాజు పాత్రలను వాడడము, మాంసాన్ని భుజించడము, వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, సారెపప్పు, మినప్పప్పు, శనగపప్పు, కొర్రలు, ఆకుకూరలు, ఇటువంటి ధాన్యాలు, కూరగాయలను తీసుకోకూడదు. తేనె, నూనె మరియు అధిక జలపానం, నీళ్లు తాగాలని ఎక్కువ నీటిని తాగడము అనేది చేయకూడదు. ఈ వ్రతానికి ముందు రోజు అంటే దశమి రోజు మరియు రెండో రోజు ద్వాదశి రోజు కూడా ఈ విధమైన పదార్థాలను స్వీకరించకూడదు. పవిత్రమైన పదార్థాలను మాత్రమే స్వీకరించాలి. అయితే మనం ఏం పండ్లు, మామిడి, ద్రాక్ష, అరటి, బాదం పప్పు, పిస్తా ఇటువంటి వాటిని భగవంతుడికి నివేదించి మనము స్వీకరించవచ్చు. ఆవు పాలు. మరి ఈరోజు నిద్రపోకూడదు, జాగారం చేయాలి. చేసినా కూడా పేకాట ఆడడం, నిద్రపోకుండా ఉన్నామని సినిమాలు చూడడము, సీరియళ్ళు చూడడము చేయకూడదు. తాంబూలాన్ని స్వీకరించకూడదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. దొంగతనం చేయకూడదు. ఎవరిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. హింస చేయకూడదు. కొట్టకూడదు. తిట్టకూడదు. స్త్రీ సంభోగం చేయకూడదు. కోపగించుకోకూడదు. ఎవరి మీద అబద్ధాలను చెప్పకూడదు. ఇతరులను మోసగించకూడదు. ఇటువంటి దుష్కర్మలను చేయకుండా నియంత్రించుకోవాలి. మరి అదేవిధంగా పొరపాటున ఎవరినైనా నిందించు మాటలు మాట్లాడితే మనకు సూర్య నమస్కారం చేసుకొని క్షమా ప్రార్థన చేసుకోవాలి. ఏకాదశి నాడు ఇంటిని చీపురుతో చిమ్మకూడదు. ఏదైనా ఒక బట్ట తీసుకొని దాంతో తుడుచుకోవాలి. ఎందుకు అంటే దానివల్ల సూక్ష్మజీవులకు ప్రాణభయం కలుగుతుంది. జీవహింస చేసిన వాళ్ళము అవుతాము. కాబట్టి ఆ విధంగా చేయకూడదు. వెంట్రుకలు కత్తిరించుకోవడము అనేది కూడా మనము చేయకూడదు. ఎక్కువగా మాట్లాడవద్దు. ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడినప్పుడు ఏవైనా తప్పులు దొరలవచ్చు, ఎవరికైనా బాధ కలగచ్చు, లేదైనా ఏమైనా నిందాపూర్వకమైన మాటలు కానీ రావచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటించాలి. శక్తి అనుసారం అన్నదానం చేయాలి. భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన పదార్థాలను తులసి దళాన్ని తీసివేసి తినాలి. ఏకాదశి నాడు ఎవరైనా దగ్గర సంబంధీకులు చనిపోతే ఒకవేళ ఆ రోజు వ్రతం చేసిన దాన్ని వాళ్లకు దారబోయాలట, ఆ పుణ్యాన్ని. మరి ప్రాణులందరూ భగవంతుని యొక్క అవతారంగా భావించాలి. ఎవరికి కపటం చేయడం కానీ మోసం చేయడం కానీ చేయకూడదు. ఆ రోజు ఏకాదశి రోజు మనలను అవమానించిన వారైనా సరే, కఠినమైన మాటలు మాట్లాడిన వారిపైన కూడా మరిచిపోయి కూడా కోపం తెచ్చుకొని వాళ్ళను తిరిగి మనము నిందించకూడదు, కోప్పడకూడదు, తిట్టకూడదు. కాబట్టి అలా గనక ఎవరైతే మనసు నిగ్రహించుకొని మనసులో దయగలిగి ఉంటారో అలా వ్రతము చేసిన వారికి ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. ఈ నియమాలన్నీ పాటిస్తూ మనం ఈ ఏకాదశి వ్రతాన్ని చేయాలి. చేసి ద్వాదశి నాడు పూజ చేసిన స్థలంలో కూర్చుని ఏం చేయాలంటే భగవంతుడికి 7 శనగలు తీసుకొని 14 భాగాలు చేసి తలపై నుండి వెనుకకు వేసేయాలి. వేసేసి నా యొక్క 7 జన్మల శారీరక, వాచిక మరియు మానసిక పాపాలు పోయినవై అంటూ 7 దోసిళ్ళ నీళ్లు తీసి తాగి శనగలతో ఆ నీటిని విడవాలి. ఆ శనగలు తీసుకొని వెనుకకు తీసుకొని ఆ శనగలను నీటితోని వదిలిపెట్టాలన్నమాట. మన పాపాలను తొలగించాడు భగవంతుడు అని.
ఈ విధంగా చేయడము దీన్ని ఏకాదశి వ్రతం అంటారు. ఇంత ఉత్తమమైన వ్రతం ఇంకోటి ఏది ఉండదు ఈ కలియుగంలో. కాబట్టి అందరూ చేసి దాని ఫలితాలను అనుభవించాలి అని ఆ మహర్షులకు ఈ విధంగా తెలియజేసిండు. ఇదండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించే విధానం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.